బ్రెయిన్ డెడ్ అయిన మహిళకు సంబంధించిన అవయవాలను ఆమె కుటుంబ సభ్యులు దానం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామానికి చెందిన మేడపాటి పద్మజ అనారోగ్యంతో రావులపాలెం ఆసుపత్రికి వెళ్లారు. మెదడుకు రక్త ప్రసరణ ఆగిపోవడంతో కాకినాడ అపోలో హాస్పిటల్స్కి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి మెదడుకు బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయినట్లు తెలిపారు. 3 రోజుల పాటు చికిత్స అందించినా స్పందన లేకపోవడంతో బ్రెయిన్ డెడ్గా నిర్ధారించారు. విషయాన్ని పద్మజ కుటుంబ సభ్యులకు తెలపగా అవయవ దానం చేశారు. జీవనార్ధన్ వైద్యులు చైర్మన్ డాక్టర్ రాంబాబు ఆధ్వర్యంలో అవయవదానం ప్రక్రియ పూర్తి చేశారు. అపోలో హాస్పిటల్ నందు ఒక కిడ్నీ వేరొకరికి విజయవంతంగా నిర్వహించడంతో అపోలో సిఓ డాక్టర్ గణేష్ డాక్టర్ను పలువురు అభినందించారు. హాస్పిటల్ కాకినాడలో ఇద్దరు బ్రెయిన్ డెడ్ పేషెంట్స్కి ఆర్గన్ రిట్రీవల్ జరిగింది. ఆర్గన్ రిట్రీవల్ అంటే ఏదో ఆర్గన్ వేరే పేషెంట్కి ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు, నీడీ పేషెంట్కి ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. అదే ఆర్గన్ తీసేసి ఇదే హాస్పిటల్లో 2 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా ఈరోజు నైట్లో ఒకటి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఇంకొకటి కూడా ఇప్పుడు జరుగుతుంది. అండ్ లివర్ మేము వేరే హాస్పిటల్స్కి ఒక కిడ్నీ సెవెన్ హిల్స్ హాస్పిటల్ వైజాగ్ అండ్ లివర్ అపోలో హాస్పిటల్ వైజాగ్కి వెళ్తున్నాయి, ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. సో డెఫినెట్లీ ఆ 2 పేషెంట్స్తో ఆల్మోస్ట్ 6 పేషెంట్స్కి ట్రాన్స్ప్లాంట్స్ జరుగుతాయి. కాకినాడ లాగా చిన్న ప్లేస్లో ఇది చాలా అన్కామన్ సిచ్యువేషన్ దట్ ఒకే నైట్లో సేమ్ హాస్పిటల్లో 2 బ్రెయిన్ డెడ్ పేషెంట్స్కి ఆర్గన్ రిట్రీవల్ జరుగుతున్నాయి అండ్ 2 పేషెంట్స్కి ట్రాన్స్ప్లాంట్ కూడా సేమ్ నైట్లో జరుగుతున్నాయి. అది మోస్ట్లీ ఈరోజు ముందు ఎప్పటికీ జరగలేదు. ఇది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ కాకినాడ, ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ ఇన్ కాకినాడ ఆర్ మేబీ ఈస్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ అలా జరుగుతున్నాయి. ఇప్పుడు ఆర్గన్ డొనేట్ చేసింది మా పిన్ని గారు మేడపాటి పద్మజ, వీళ్ళ వైఫ్. యాక్చువల్గా మాకు దురదృష్టవశాత్తు ఆవిడకి బ్రెయిన్ డెత్ అవ్వడం జరిగింది. మాకు సరే మేము ఆవిడని ఎలాగైనా కాపాడుకోవాలి అని అనుకున్నాము, అన్ని ప్రయత్నాలు చేశాము. మాకు అపోలో కూడా చాలా బాగా సహకరించారు, కానీ దేవుడి ఇది వల్ల మేము ఆవిడని కాపాడుకోలేకపోయాం. కాబట్టి సరే ఈ క్లిష్ట పరిస్థితుల్లో మాకు కూడా కొంచెం వాళ్ళ అబ్బాయి కొంచెం మా అమ్మని ఎలాగైనా నలుగురిలో చూసుకోవాలి, కనీసం అమ్మని బతికించుకోలేకపోయాను. కానీ మా అమ్మ ఒక నలుగురిలో ఉంటే బాగుంటుందన్న ఆశయంతో ఈ ఆర్గాన్ డొనేషన్కి మేము ముందుకొచ్చామండి. దీనివల్ల మాకు చాలా సంతోషం, ఎందుకంటే మా పిన్ని మాతో లేకపోయినా నలుగురిలో మా పిన్ని ఉంటారు. అలాగే దీని మీద చాలామందికి అపోహలు ఉన్నాయి, ఎందుకంటే నేను నిన్నటి నుంచి కొన్ని ఫేస్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఈ అపోహలన్నీ తొలగించుకొని, ఎందుకంటే మన దేశంలో అవయవాల నీరు అనేది చాలామందికి ఉందండి. చిన్న వయసులోనే చాలామంది అవయవాలు పాడైపోయి అవి దొరక్క చాలా కష్టపడుతున్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు కొంచెం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కొంచెం అవయవాలను డొనేట్ చేస్తే కొంతమందికి ప్రాణదానం చేసిన వాళ్ళం అవుతాం మనం.